హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిస్టర్స్ కుకింగ్ డైరీ అండి. ఇవాళ మెడ్రాస్ ఖుష్బూ ఇడ్లీ ఎలా వేస్తారో చెప్తానండి. మెడ్రాస్ ఖుష్బూ ఇడ్లీ అంటారు కానీ దాన్ని అసలు పేరు మల్లిగ పువ్వు ఇడ్లీ అంటారండి. మల్లిగ పువ్వు అంటే మల్లె పువ్వులాగా తెల్లగా ఉంటుంది. దీని అసలు పేరు అది మల్లిగ పువ్వు ఇడ్లీ అంటారు. ఈ మధ్యలో మళ్ళీ ఖుష్బూ ఇడ్లీ అని దాన్ని అంటూ ఉంటారు, అలా కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు దానికి ఖుష్బూ ఇడ్లీకి ముందు ఇడ్లీ రైస్ అని ఉంటుందండి. ఇలాగా ఇడ్లీ రైస్ అని అది తీసుకోవాలండి. ఉప్పుడు బియ్యం అంటారండి దీన్ని కూడా. ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు, ఇడ్లీ రైస్ అని కూడా అంటారండి. ఇలాగ ఉంటుంది. దీన్ని ఫస్ట్ మనం ఒక ఏదన్నా మెజర్మెంట్ తీసుకోవాలండి. ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ ఏదన్నా కరెక్ట్గా ఒక కొలత ఉన్నది తీసుకుని మనకు కావాల్సినంత, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఒక 3 మెంబర్స్కి ఇడ్లీ వేస్తున్నానండి. 3 మెంబర్స్కి అనమాట. దీంతో ఫస్ట్ ఫుల్గా ఇడ్లీ రైస్ 2 కప్స్ వేసుకోవాలండి. 2 కప్స్ వేసుకున్న తర్వాత ఇదే కప్తో మినప్పప్పు అండి. మినప్పప్పు 1/2 కప్పు వేసుకోవాలండి. దీంతో ఏ కప్పుతో అయితే వేసుకున్నామో 2, దీంతో 1/2 కప్పు మినప్పప్పు వేసుకోవాలండి. మళ్ళీ ఇదే కప్పుతో మనం సగ్గుబియ్యం అండి, విడివిడిగా నానబెట్టుకోవాలండి. అన్నీ కూడా సగ్గుబియ్యం. ఇవి లావు సగ్గుబియ్యం అండి, పిండిలాగా వస్తాయి కదా అవండి. ఇవి లావు సగ్గుబియ్యం. ఇవి మనం ఒక 1/2 కప్పు అండి, ఒక 1/2 కప్పు మాత్రమే వేసుకోవాలి. ఇవి ముగ్గురికి ఒక 2 డేస్ కండి, 1 or 2 డేస్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని విడివిడిగా నానబెట్టుకోవాలండి. విడివిడిగా నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు వేసి బాగా 3 సార్లు వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత ఒక 7 అవర్స్ నానబెట్టాలండి. 7 అవర్స్ నానబెట్టిన తర్వాత మనం గ్రైండర్లో అయితే ఇంకా మంచిదండి, బాగా మెత్తగా వస్తుంది. మిక్సీ కూడా పర్వాలేదండి. ఫస్ట్ మనం ఈ రైస్ని మాత్రమే మిక్సీలో వేసుకోవాలండి. 7 అవర్స్ 8 అవర్స్ నానిన తర్వాత దీన్ని మిక్సీలో కాస్త చిక్కగా వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ రైస్ని ఈ సగ్గుబియ్యం కలిపి వేసుకోవాలండి. ఆ తర్వాత మినప్పప్పు అండి, లేదంటే ఫస్ట్ మినప్పప్పు వేసుకోండి. మినప్పప్పు వేసిన తర్వాత ఈ రెండన్నా కలిపి మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని విడివిడిగా తీసి ఈ రెండింటిని కలిపి మిక్సీ వేసుకోండి, లేదా గ్రైండర్ వేసుకోండి. తర్వాత దీన్ని కూడా సపరేట్గా వేసుకోవాలండి. మొత్తం కలిపి వేయకూడదండి. అలా సపరేట్గా వేస్తేనే అది అప్పుడు బాగా పిండి మొత్తం కలిపి ఒక 8 అవర్స్ పెట్టేస్తే అది పులిసిన తర్వాత బాగా వస్తుందండి. అది ఎలా వేస్తారనేది నేను రేపు ఒక వీడియోలో చూపిస్తానండి. ఇది ఒక 2 కప్స్ అండి ఇడ్లీ ఉప్పుడు బియ్యం అండి. ఇది 1/2 కప్ అండి, ఇది 1/2 కప్ అండి. ఈ కప్తో బాగా కడిగి పెట్టుకుని 7 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత ప్రాసెస్ నేను మళ్ళీ చేస్తానండి వేరే వీడియోలో. ఓకే అండి, థ్యాంక్ యూ.